అందరూ ప్రార్థన పూర్వకంగా ఉందాం. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుతూ ఉన్నాను. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుతూ ఉన్నాను. బలహీనమైన నేను బలము పొందుకున్నాను. మరణిస్తాననుకున్నాను, మరల బ్రతికి ఉన్నాను. మాటలే రాని నేను పాట పాడుతున్నాను. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. అందరూ అడగండి ప్రభుని, నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా. ఒక్కసారి నాతో మాట్లాడు యేసు, ఇంకొకసారి నాతో మాట్లాడు ప్రభువా. ఒకసారి నాతో మాట్లాడు యేసు, ఇంకొకసారి. యేసయ్యా మాట్లాడు, మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరితోనైతే దేవుడు మాట్లాడతాడో వారి జీవితాలకు అద్భుతం జరగబోతుంది. ఎవరి హృదయాన్ని అయితే దేవుడు దర్శిస్తాడో వారి జీవితంలోకి అద్భుతం జరగబోతుంది. ఉదయకాల సమయంలో నా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగండి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు నాయనా. మోడు బారిపోయిన నా జీవితాన్ని అయ్యా చిగురింప చేయండి నాయనా. అయ్యా అయ్యా నా బ్రతుకును మార్చండి నాయనా. అయ్యా నీవు మాట్లాడితే నా బ్రతుకు మార్చబడుతుంది. అయ్యా నీవు మాట్లాడితే అయ్యా నా జీవితము చిగురిస్తుంది నాయనా. అయ్యా నీవు మాట్లాడే దేవుడు ప్రభువా. మీ మాటల్లో గొప్ప శక్తి ఉన్నది నాయనా, మీ మాటల్లో గొప్ప జీవం ఉన్నది నాయనా. అయ్యా మీ మాటల్లో అయ్యా ఇదిగో మహిమ ఉన్నది నాయనా. నీకు వందనాలు తండ్రి. మాట్లాడు, మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, సర్వంతర్యామి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయనా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా ఇదిగో తండ్రి, ఈ పునరుద్ధాన దినమందు మమ్మల్ని అందరినీ నువ్వు జ్ఞాపకము చేసుకొని అయ్యా నేను స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చావు నాయనా. నీకు వందనాలు ప్రభువా. దేవా ఈ సమయము చాలా విలువైనది, చాలా అమూల్యమైనది నాయనా. ఎందరికో లేని ధన్యత భాగ్యము అయ్యా మీరు మాకు ఇచ్చారు ప్రభువానికి వందనాలు తండ్రి. అయ్యా మా జీవితాలలో ఎన్నో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు చేశారు నాయనా. ఏమిచ్చి మీ రుణము మేము తీర్చగలము నాయనా. దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు ఈ సమయంలో అయ్యా నీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడవు నాయనా. దేవా మీరు మాతో మాట్లాడండి నాయనా. నీకు వందనాలు. మీరు మాట్లాడితే నా జీవితంలో అయ్యా అద్భుతం జరుగుతుంది, నా జీవితం మార్చబడుతుంది.
దేవానికి స్తోత్రాలు. దేవా, ఇదిగో నీ శక్తి గల మాటలు మాకు వినిపించండి. నీ ప్రేమ గల మాటలు, నీ ఆదరణ గల మాటలు అయ్యా మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా, ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఏ హృదయంతో ఏ మాట తండ్రి ప్రభా, ఏ హృదయానికి ఏ మాట కావాలోనైనా ఇదిగో సర్వమును ఎరిగి ఉన్న దేవుడు గనుక ఇదిగో నాయన, నీ సేవకునిగా, నీ దాసునిగా, నీ అభిషక్తునిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారి హృదయాన్ని తాకండి నాయన, వారి హృదయాన్ని ముట్టండి నాయన, వారి హృదయాన్ని దర్శించండి నాయన. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యము ఈ స్థలంలో జరిగించమని, నీ పరిశుద్ధాత్మను అందరికీ అనుగ్రహించమని, నీ పక్షమున నేను నిలబడి మాట్లాడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానమును, ప్రజ్ఞతను నాకు అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఒకసారి నవ్వుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. నవ్వు రావట్లేదు. నవ్వు అంటే పళ్ళు బయటికి కనిపించాలి. హల్లెలూయా. ప్రియరా, ఫిలిప్పీ పత్రికలో మంచి మాట కనబడుతుంది. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నటువంటి సంతోషాన్ని దేవుడు మనకు సదాకాలం ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి వాగ్దానపూరితమైన మాటలు వచ్చినప్పుడు మీరు ఆమేన్ చెప్పాలి. అది మీ జీవితంలో మీరు రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. ప్రియరా, మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి సమయానికి మనం వచ్చాము. ఈ సమయము చాలా విలువైనది, చాలా అమూల్యమైనది. ప్రియరా, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రసంగాన్ని నేను మీకు అందించబోతూ ఉన్నాను. ఎందుకంటే ప్రియరా, మరి 4 రోజులు దహించాగ్ని అక్కడ ప్రియరా హస్త నిక్షేపణ పండుగలు జరిగినప్పుడు మరి 4 రోజులు నేను అక్కడే ఉన్నాను. అక్కడ నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియరా, దేవుడు నాకు దర్శనంలో ఒకటి చూపించాడు. 3 రోజులు ఉపవాసం ఉండి నా సన్నిధిలో గడుపు అని. ప్రియరా, వెంటనే అక్కడి నుంచి వచ్చిన తరువాత పాస్టర్ గారు చెప్పాను. అయితే మరి 3 రోజులు అనగా గురువారము, శుక్రవారము, శనివారము 3 రోజులు కూడా ఉపవాసం ఉండాలని నిర్ణయించుకొని ఆ 3 రోజులు దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలని మరి గురువారం ఉదయము ఇక్కడికి నేను ఇంచుమించుగా 7:30కు వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉండి, ఇక్కడే ప్రార్థన చేసుకొని, ఇక్కడే పడుకొని, ఏమీ తినకుండా మరి కేవలం వాటర్ మాత్రమే తాగుతూ 3 దినాలు మరి ఇక్కడ గడపడానికి దేవుడు చాలా కృప చూపించాడు. ఏమండి, నేను చాలా బలహీనుడు అయిపోతానేమో అనుకున్నాను, కానీ దేవుడు నన్ను బలహీనుడు కానివ్వలేదు. దేవుడు చాలా బలాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని నాకు ఇచ్చాడు. ప్రియరామ్, అడిగాను, ప్రభువా, ఈ 3 దినాలు ఉపవాస దినాలు తరువాత ఒక అద్భుతమైనటువంటి రీతిలో నువ్వు నన్ను మీరు వాడుకోవాలి అని నేను దేవుణ్ణి అడిగాను. ప్రియరా, అంత మాత్రమే కాదు, ఆ 3 దినాలు నేను దేవుని ఎక్కువగా స్తుతిస్తూ ఉండేవాడిని, ఎక్కువగా నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడిని. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకా వెనకాతలలో చాపలేదండి. అమ్మ, సిగ్గుపడకండి. దేవుని సన్నిధిలో చేతులు చాపడానికి భక్తులకు పాట రాశాడు. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. మనము దేవుని సన్నిధిలో స్తుతించడానికి సిగ్గుపడకూడదు ప్రియరా. ఏమండి, మరి 3 దినాలు అద్భుతకరంగా దేవుని సన్నిధిలో మరి గడపడం జరిగింది. అయితే ఈ 3 దినాల్లో దేవుడు మరొక మాట చెప్పాడు. మనం అనుకున్నాం ఎప్పటి నుంచో కృతజ్ఞత మీటింగ్ పెట్టాలని. మరి ఈ నెల 21వ తారీఖు అనగా మరి గురువారము మరి కృతజ్ఞత మీటింగ్ మన మందిరంలో జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా రావాలి. ఆ రోజు నా సాక్ష్యం ఉంటుంది. మంచి దైవజనులు, అభిషక్తులు మరి ఎర్నెస్ట్ గారు మరి తాళరేవు ప్రాంతం నుండి మన ప్రాంతానికి వారు రాబోతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. మీరు మాత్రమే కాదు, మీరుతో కనీసము
ఇద్దరినైనా మీరు తీసుకొని రావాలి. హల్లెలూయా. ఏంటి అందరికీ ఇక్కడ ప్రేమ విందు ఉంది, మరి చక్కటి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరు ఒక్కరే కాకుండా ఏమండి మీ తోటి స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, మీ రిలేషన్స్ ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ ప్రతి ఒక్కరూ మరి తీసుకుని రావాలి. నేను మా ఆయన తీసుకొస్తాను అనొద్దమ్మా. మీ ఆయన గారు అలాగే వస్తారు ఇక్కడికి, బయట వాళ్ళు తీసుకుని రావాలి, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ రిలేటివ్స్. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలాగో కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి బయట నుంచి మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ తీసుకుని రండి. మరి వారు ఆశీర్వదించబడతారు, వారు కూడా తప్పకుండా మరి దీవించబడతారు. నేను ఇంకా కొన్ని విషయాలు వాక్యం తర్వాత నేను చెబుతాను. మరి సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ప్రియరా. ఏమండి, ఈ యొక్క సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది గొప్ప అవకాశము. ఏమండి, ఈ యొక్క అవకాశం ఎందరికో లేదు. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట మీ అందరి ఆత్మీయ జీవితానికి మరి మేలుకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులరా, 2022 సంవత్సరము చరిత్రలో మరుపురాని సంవత్సరము. అది చరిత్రలో ఎవరు మరచిపోలేనటువంటి సంవత్సరము. 2020 అనగానే మనందరికీ కూడా కరోనా వైరస్ జ్ఞాపకం వస్తుంది. కరోనా వైరస్ అనగానే 2020 సంవత్సరమా అని గుర్తుకొస్తుంది. ప్రియరా, చాలామంది 2020ను లేకపోతే కరోనాను ఒక గుర్తుగా ఒక గుర్తుగా వారు నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ప్రియులరా, చాలా చాలా సందర్భాల్లో మనము ఏదైనా సందర్భం మాట్లాడుతున్నప్పుడు ఇదిగోండి మన కరోనాకు ముందే కదా అలా జరిగింది, ఇదిగో లేదండి కరోనా తర్వాత అండి అని ఇలా మనము కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం. ప్రియరా, నిజానికి 2020 సంవత్సరము ప్రత్యేకమైనదా? అమ్మ నా వైపు చూడాలి అందరూ కూడా. అమ్మ నా వైపు చూస్తున్నారా? ఫోకస్ లైట్లు పెట్టాలి చర్చిలో. ఇగో మనకి ఇంకా ఎలక్ట్రిషన్ వైరింగ్ అవ్వలేదు కాబట్టి లైటింగ్లు పెట్టలేదు. అమ్మ కనబడుతున్నానా నేను? చూడండి అమ్మా నన్ను ఒకసారి, వినండి దేవుని వాక్యం వినండి. ప్రియరా, 2020 సంవత్సరము ప్రత్యేకమైనదా లేకపోతే కరోనా ప్రత్యేకమైనదా అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలో మీకు అర్థం కాదు. 2020 ప్రత్యేకమైనది అంటారు, కరోనా కూడా ప్రత్యేకమైనది అంటారు. నేనైతే ఏమంటానంటే ప్రియ 2019 తర్వాత ఎలాగో 2020 రాక తప్పదు. కానీ 2020లో కాదు, కానీ కరోనా రావడం వల్ల 2020 సంవత్సరము ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా ఒక శాపకరమైనటువంటి సంవత్సరంగా అదొక కీడు తలపెట్టే సంవత్సరంగా, ఒక ఉగ్రతను కుమ్మరించే సంవత్సరంగా, మన కుటుంబాలను అతలాకుతలం చేసే సంవత్సరంగా, మన కుటుంబాన్ని భయాక్రాంతులు చేసే సంవత్సరంగా ఆ సంవత్సరము పరిగణించబడింది. హల్లెలూయా. ప్రియరా, ఎందుకు ఈ మాటలు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తానంటే మరలా కరోనా వచ్చిందంట. అమ్మా తెలుసా, కొంతమంది ఎంత హాయిగా నిద్ర వస్తుందో ఇక్కడ కాదు ఇంటి దగ్గర, ఎంత ధీమాగా ఉంటున్నారో ఇంటి దగ్గర. కొంతమంది అయ్యా నాకు ఇంకా ఎదురు లేదు తిరిగి లేదు అని చాలామంది చాలా ధీమాగా ఉంటున్నారు. కరోనా వచ్చినప్పుడు గుండెలు చేత్తో పట్టుకొని ప్రియరా ప్రాణాలతో పోరాడారు. ఎంతోమంది ధనవంతులు, గొప్పవారు, మేధావులు, సినీ ఇండస్ట్రీ, సినీ యాక్టర్స్, గొప్పవారు ప్రియరా కరోనా నుంచి తప్పించుకోలేక మరణానికి దాసోహం అయిపోయారు. ప్రియరా మరణానికి ఆహుతి అయిపోయారు. ఎంతోమంది కరోనా నుంచి తప్పించుకోలేకపోయారు. మనమందరం కూడా చాలా భయపడ్డాం కరోనా విషయంలో. ప్రియరా, కరోనా మరలా రాబోతుందంట. వైజాగ్లో కేసు వచ్చిందట. మన కాకినాడలో ఒక కేసు వచ్చిందట. రాజమండ్రిలో ఒక కేసు వచ్చిందట. కాబట్టి మీరు ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. కరోనాను దేవుడు అంతరించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియరా, నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. కరోనా వచ్చినటువంటి వ్యక్తిలో కొన్ని లక్షణాలు కనబడతాయి, కరోనా రాని వ్యక్తిలో కొన్ని లక్షణాలు కనబడతాయి. వారు చూడటానికి పైకి బాగానే ఉంటారు, కానీ కరోనా వచ్చిన వ్యక్తి యొక్క ప్రతిఫలాలు, ఆ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. కరోనా రాని వ్యక్తి యొక్క ఫలితాలు ఆ వ్యక్తికి భిన్నంగా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మీ అందరికీ తెలుసు, కరోనా వచ్చే వ్యక్తికి జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, ఆ రుచిని కోల్పోతాడు. ప్రియరా నిద్ర పట్టదు, కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి అని కొన్ని వారు ఫలితాలు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కొన్ని ఫలితాలు వారు ఇస్తారు.
కరోనా నెగిటివ్ వచ్చిన వారికి ఏంటి కొన్ని ఫలితాలు వారికి ఉంటాయి. ఫలితాలను బట్టే ఏంటి నిర్ణయించబడుతుంది. ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? పరీక్ష జరిగిన తర్వాత, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆ ఫలితాలు అనేవి వస్తాయి. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. వాక్యం మధ్యలో మీ అందరి చేత మంచి డాన్స్ చేస్తాను, కంగారు పడకండి. రాత్రి వేశారు కదా, రాత్రి ఎంత సంతోషంగా డాన్స్ చేశారు తెలుసా? రాలేదు కొంతమంది, టీవీల దగ్గర కూర్చుండిపోయారు కొంతమంది. అమ్మా అవునా భూమి? టీవీల దగ్గర కూర్చున్నారు కదా. ఏమండి, రాత్రి చాలామంది సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో నాట్యం చేశారు. హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన నాట్యం మీరు చేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రియరా, ఏమండి పరీక్ష తరువాత ఆ రిజల్ట్ వచ్చినప్పుడు, ఆ ఫలితాలు వచ్చినప్పుడు ప్రియరా, ఆ వ్యక్తి ఏమవుతాడో అనేది ముందుగానే నిర్ణయించబడుతుంది. ఆ ఫలితాలను బట్టే ఆ వ్యక్తి నిర్ణయించడం జరుగుతుంది. అలాగే ప్రియరా, ఈ లోకంలో కానీ అలాగే సంఘంలో కానీ రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు. రక్షణ పొందిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని నమ్మని వారు. యేసుక్రీస్తు వారు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కోసం ఈ ప్రాణం పెట్టాడు, నా పాపాన్ని ఆయన కడిగాడు అని నమ్మని వారు రక్షణ పొందని వారు. రక్షణ పొందిన వారు ఎవరంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది సంఘములో వాక్యములో ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నారో వారు రక్షణ పొందిన వారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రక్షణ పొందలేని వారు, రక్షణ పొందిన వారు కూడా అందరూ కూడా ఎవరు? పాపులే. రక్షణ పొందని వారు పాపులే, రక్షణ పొందిన వారు కూడా పాపులే. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, యేసుక్రీస్తు వారు తప్ప భూమి మీద అందరూ పాపము చేసిన వారే. అయితే ప్రియరా, ఈ రక్షణ పొందిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు, రక్షణ పొందని వారు ఇంకా పాపులుగానే ఉండిపోయారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? అర్థమైందా నా ఆవేదన? ప్రియరా, లోకంలో ప్రపంచంలో భూమి మీద జీవిస్తున్న వారందరూ కూడా పాపులే. అందులో స్త్రీ అని కానీ పురుషుడని కానీ కుల మతాలు భేదము లేకుండా, ప్రాంత భేదము లేకుండా, చిన్న పెద్దని భేదము లేకుండా అందరూ కూడా మానవునిగా పుట్టిన వారందరూ కూడా పాపము చేసిన వారే. అందరూ పాపులే, యేసుక్రీస్తు వారు తప్ప. ఇప్పుడు ఈ అందరూ పాపము చేసిన వారే కానీ అందరూ పాపులుగానే ఉన్నారు. కానీ అందులో కొంతమంది రక్షించబడ్డారు, అందులో కొంతమంది ప్రభువుని అంగీకరించారు, అందులో కొంతమంది బాప్తిసం పొందారు, అందులో కొంతమంది మారు మనసు పొందారు. వారు పాపాలను ప్రభు యొక్క రక్తములో కడుక్కున్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. వారు ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే ప్రియరా మందిరానికి వస్తూ సహవాసానికి వస్తూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వారు ధ్యానిస్తూ ఉన్నారో వారందరూ కూడా రక్షణ మార్గంలోనికి వచ్చారు. మరి ఇంకా రక్షణ మార్గంలోనికి రాని వారు ఉన్నారా? ఉన్నారు. లేరు అనడానికి లేదు. లోకంలో ఉన్నారు, సంఘంలో కూడా రక్షణ పొందని వారు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన వారు ఎలా పరిగణించబడ్డారు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడే చెప్పాను కదా, రక్షణ పొందిన వారు నీతిమంతులుగా పరిగణించబడ్డారు. రక్షణ పొందిన వారు ఎవరుగా పరిగణించబడ్డారు? అమ్మ ఒక్కరికైనా అర్థం కాలేదా? ఇప్పటి వరకు చెప్పినటువంటి సీక్వెన్స్ అర్థం కాలేదా? లోకములో ఉన్న వారందరూ పాపులే. అందులో కొంతమంది రక్షణ పొందారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, బాప్తిసం పొందారు, వారు నీతిమంతులుగా పరిగణించబడ్డారు. మరి రక్షణ పొందని వారు ఏమయ్యారు చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. రక్షణ పొందని వారు, అమ్మా వెంకటలక్ష్మి గారు చెప్పండి, రక్షణ పొందిన వారు ఎలా పరిగణించబడ్డారు? పాపులుగా పరిగణించబడ్డారు. ఇంకా వారు పాపములోనే ఉన్నారు, ఇంకా వారు పాపులుగానే ఉన్నారు. ప్రియరా, ఇప్పుడు ఈ రక్షణ పొందిన వారి యొక్క ఫలితాలు, రక్షణ పొందని వారి యొక్క ఫలితాలు మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. పరీక్ష జరిగింది ఈ పరీక్షలో కొంతమంది రక్షణ పొందారు,
కొంతమంది రక్షణ పొందలేదు. మీకు అర్థమవుతుంది కదా. ఈ రక్షణ పొందిన వారి యొక్క ఫలితాలు ఏ రీతిగా ఉంటాయి, రక్షణ పొందిన వారి యొక్క ఫలితాలు ఏ రీతిగా ఉంటాయి అన్నది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 5 మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగించేస్తానండి. ఈరోజు నేను బాధపడుతున్నాను. అందరూ వస్తే ఈ ప్రసంగము నిజంగా ఇంతకు ముందు నేను ఎప్పుడు చెప్పలేదు. దేవుణ్ణి అడిగాను, ప్రభువా మీరు ఒక ప్రత్యేకమైన సందేశంతో మీరు ఈరోజు సంఘ బిడ్డలతో మాట్లాడాలని ఈ ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు 2 కొత్త పాటలు రాశాను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కొట్టారా గట్టిగా చప్పట్లు? హల్లెలూయా. నవ్వుతూ కొట్టండి. చాలా సంతోషం. ప్రియరా, 5 మాటలు చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగించేస్తాను. గాలి ఉంటే ఒక బాధ, గాలి లేకపోతే ఇంకొక బాధ, అన్నీ ఎగిరిపోతున్నాయి. ప్రియరు చూడండి, ఈ రక్షణ పొందిన వారి యొక్క ఫలితాలు రక్షణ పొందిన వారి ఫలితాలు పాపపు ఫలితాలు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. మీరు నాకు వాక్యం చదివి నాకు సహకరించాలి. దయచేసి ఎవరైనా చదవండి. ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా చాలండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆదామును వెళ్ళగొట్టి. దేవుడు ఆదామును ఎందుకు వెళ్ళగొట్టాడు? దేవుడు, జాగ్రత్తగా వినాలి, అందరూ జాగ్రత్తగా నా వైపు చూడాలి. దేవుడు తన పోలికలో ఆదామును సృష్టించాడు, తన స్వరూపమందు ఆదామును సృష్టించాడు, ఆదాములో తన ఆత్మను ప్రవేశపెట్టాడు. ఆదామును చూసి దేవుడు మురిసిపోయాడు, ఆదామును చూసి దేవుడు ఆనందపడ్డాడు. ఈ ప్రకృతిని కలుగు చేసినప్పుడు కానీ, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులను కలుగు చేసినప్పుడు కానీ దేవుడు ఎప్పుడూ ఆనందపడలేదు. కేవలము ప్రియరా, ఆదామును చేసినప్పుడే దేవుడు ఇది మంచిది అని ఎరిగి, హల్లెలూయా, ఆదామును కలుగు చేసినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడంట, ఎంతో ఆనందపడ్డాడంట. అమ్మ నా వైపు చూడాలి. మీరు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఎంత ఆనందపడతారు చెప్పండి? ఎంత సంతోషపడతారు? చాలా ఆనందపడతారు, చాలా సంతోషం మీకు కలుగుతుంది కదా. ప్రియరా, మీకంటే ఆయన ఎంతో సంతోషపడ్డాడో, ఎంతో ఆనందపడ్డాడో. అంత ఆనందపడిన దేవుడు, అంత సంతోషపడిన దేవుడు ఆదామును ఎందుకు వెళ్ళగొట్టాడు? ఆదామును ఎందుకు, ఆదామా నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపో అని ఎందుకు అన్నాడు ఆదాముని దేవుడు? కారణం చెప్పమంటారా? ఆదాములోనికి పాపము ప్రవేశించింది. ఆదాములోనికి పాపము ప్రవేశించింది. ఎప్పుడైతే ఆదాములోనికి పాపము ప్రవేశించిందో ఆదాము దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆదామా ఆదామా ఎక్కడున్నావు ఆదామా అని. దేవుడు ఆదాముని వెతుకుతూ ఉన్నప్పుడు, అమ్మ లేపండి, మంచి ప్రసంగం మిస్ అయిపోతున్నారు, ఎక్కడ దొరకదు చరిత్రలో, ప్రపంచంలో ఈ ప్రసంగం. ప్రియులరా, అది లేచి నిలబడండి, నిద్ర వస్తే లేచి నిలబడండి. ప్రియులరా, దేవుడు ఆదాముని ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆదాముని పిలుస్తూ ఉన్నప్పుడు, ఆదాము ఏమై ఉన్నాడో తెలుసా? ఎక్కడున్నాడు తెలుసా? చెట్ల మధ్య దాక్కున్నా ఉన్నాడు. దేవునికి దూరంగా ఉన్నాడు. దేవుని స్వరాన్ని విన్నాడు కానీ దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడు. దేవుని స్వరాన్ని విన్నాడు కానీ దేవుని ముట్టుకోలేకపోతున్నాడు. దేవుని స్వరాన్ని విన్నాడు కానీ దేవుని చూడలేకపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆదాములోనికి పాపము ప్రవేశించింది. ఎప్పుడైతే ఆదాములోనికి పాపము ప్రవేశించిందో ఆదాము దేవునికి దూరం అయిపోయాడు. ఈ పాప ఫలితం ఏం చేస్తుందో తెలుసా? దేవునికి దూరం చేస్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం చదువుదాం త్వరగా. అని ఒకసారి కొంచెం వాటర్ హాట్ చేయి. ఇక్కడే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరుచును, ఆయన ఆలకింపకున్నాడు. మొదటి వచనం చదవండి. రక్షింపక నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. మైక్ ఇవ్వండి. తర్వాత విననేరకయుండునట్లు
విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. చాలండి అమ్మ, అందరూ విన్నారు కదా. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ప్రియరాం, ఈ పాపం ఏం చేస్తుంది తెలుసా? దేవునికి మనకు కూడా అడ్డుగోడగా నిలబడుతుంది. పోయిన ఆదివారం చెప్పాను కదా, ఇజ్రాయేలు ప్రజలు ఏంటి పాలు తేలు ప్రవహించి దేశానికి వెళ్ళనివ్వకుండా ఏంటి ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయంట. ఇక్కడ మీ దోషములు మీ పాపములు ఏమండి ప్రియరా అంటాడే కదా, నాకును మీకును అడ్డముగా ఉన్నాయి. దేవుని మహిమను చూడనివ్వకుండా, దేవుని ఆత్మను పొందనివ్వకుండా, దేవుని అభిషేకాన్ని పొందనివ్వకుండా, దేవుని స్వరాన్ని విననివ్వకుండా, దేవుని దర్శనాలు చూడనివ్వకుండా, ఇదిగో పాపము అడ్డుగా ఉంది. పాపము గోడగా ఉంది, అడ్డు గోడగా ఉంది పాపము. అందుకే ప్రియరా ఏమండి, దేవుని స్వరాన్ని వినలేకపోతూ ఉన్నారు, దేవుని దర్శనాలు చూడలేకపోతున్నారు, దేవుని ఆత్మను పొందలేకపోతున్నారు, దేవుని అభిషేకాన్ని వారు పొందలేకపోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. అందరూ నా వైపు చూడండి. ప్రియరా, అమ్మ ఫ్యాన్ అని కట్టండి, అందాక ఆ ఫ్యాన్ కట్టండి కొద్ది నిమిషాలు. ప్రియరా చూడండి, ఈ పాప ఫలితం ఏం చేస్తుందంటే, ప్రియరా ఈ పాపం ఏం చేస్తుందంటే, పాపం యొక్క ఫలితం ఏం చేస్తుంది తెలుసా? ఏమండి, మనలను దేవునికి మనకు దూరం చేస్తూ ఉంది. ఏంటి రక్షణ ఫలితం ఏం చేస్తుంది మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 3:21 చదవండి. రక్షణ ఫలితం ఏం చేస్తుంది? రక్షణ ఫలితము 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. ప్రియరాం, రక్షణ మార్గం ఏం చేస్తుందంట? రక్షణ ఫలితం ఏం చేస్తుందంట? ఏమండి, నీతిగా ఎంచబడుతూ ఉందండి. ఇందాక చెప్పాను కదా, రక్షించబడిన వారు ఏమై ఉన్నారు చెప్పండి? రక్షించబడిన వారు ఎలా పరిగణించబడ్డారు? నీతిమంతులుగా పరిగణించబడ్డారు. ఎఫెసీ పత్రిక 3:13 చదువుదాం. కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు పడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఎఫెసీ పత్రిక 3:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. అమ్మా, రక్షణ ఫలం ఏం చేస్తుంది తెలుసా ప్రియరా? దేవునికి దగ్గర చేస్తూ ఉంది. రక్షణ ఫలితము నిన్ను దేవునికి దగ్గర చేస్తూ ఉంది. ఏంటి? దేవునికి నీకు అటాచ్మెంట్ కలుగు చేస్తూ ఉంది. నువ్వు దేవునిలో లీనమైపోతావు, నువ్వు దేవునిలో మమేకమైపోతావు. దేవుణ్ణి నిన్ను అస్సలు వేరుపరచలేరంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, ఇప్పుడు మనందరికీ బాగా తెలుసు కదండి ఫెవికిక్. అమ్మా, ఫెవికిక్ ఏదైనా మీకు ఒక పదార్థాన్ని, ఏదైనా ఒక ప్లాస్టిక్ని కానీ దేన్నైనా మీరు అతికించారనుకోండి, మరలాది దాన్ని ఎవరు కూడా విడదీయలేరు. ఏంటి? ఈ ఫెవిక్విక్ చాలా పవర్ఫుల్ అండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ 2 చేతులకి ఇలాగ అంటించుకున్నారనుకోండి, ఇంకా రావు ఈ 2 చేతులు, ఇంకా దేనికి దానికి వేరుగా అవ్వవు. ప్రియరా, అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఏమండి, దేవుని యొక్క రక్షణ ఫలితం ఏం చేస్తుందంటే, దేవుని నిన్ను కూడా దానికంటే బలముగా నువ్వు దేవునిలో మమేకమైపోతావు. హల్లెలూయా.
రక్షణ పొందిన వారు వాక్యం వినకుండా ఉండలేరు. రక్షణ పొందిన వారు ప్రార్థన చేయకుండా ఉండలేరు. రక్షణ పొందిన వారు వాక్యం చదవకుండా సువార్త ప్రకటించకుండా ఉండలేరు. రక్షణ పొందిన వారు నీతి ఫలాన్ని వారు పొందుకుంటారు.